ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన లైక్ మిరాయ్ మూవీ ఓటీడీ రిలీజ్ డేట్, కిష్కింధాపురి మూవీ ఓటీడీ రిలీజ్ డేట్, వార్ 2 మూవీ ఓటీడీ రిలీజ్ డేట్, ఇలా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 హృదయపూర్వం మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీడీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీడీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 26 నుంచి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ అయితే మనకు జియో హాట్‌స్టార్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. నెంబర్ 2 దూరతీర అయానా మూవీ. సో ఈ మూవీ థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు సెనెక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి సెప్టెంబర్ 26 నుంచి అయితే ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 3 ఎలెసన్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో 3 కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ లోనే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ సెప్టెంబర్ 25 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఎలెసన్ సీజన్ 3 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ఫెంటాస్టిక్ 4 మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీని మనకు తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో డబ్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి సెప్టెంబర్ 23 నుంచి అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 హోస్టల్ కోస్టేరియా మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 24 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 6 డేంజరస్ యానిమల్ మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో యాక్చువల్గా సెప్టెంబర్ 19 ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది. సో ఈ మూవీ మనకు ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే లయన్స్ గేట్ అనే ప్లే ఓటీటీ ఛానల్ వాళ్ళైతే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 26 నుంచి పక్కాగా అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 7 అవర్ ఫాల్ట్ మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి అక్టోబర్ 16 నుంచి అయితే మనకు అవర్ ఫాల్ట్ మూవీని అయితే డేట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 8 శ్రద్ధా శ్రీనివాస్ గారు హీరోయిన్ గా యాక్ట్ చేసిన ది గేమ్ వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ ఓటీటీ రైట్స్ అయితే మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఎప్పటి నుంచి వెబ్ సిరీస్ ని రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 1 నుంచి అయితే పక్కాగా అయితే మనకు వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 9 టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ మూవీ. సో ఈ మూవీ మనకు డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్ గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సెప్టెంబర్ 25 నుంచి అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే మూవీ అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. నెంబర్ 10 వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. డిసెంబర్ 12 నుంచి అయితే ఈ వేకప్ డెడ్ మ్యాన్ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 స్ట్రేంజర్స్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 సీజన్ 4 ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో సీజన్ 5 కూడా మనకు నెట్ఫ్లిక్స్ లోనే రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 26 నుంచి అయితే ఈ వెబ్ సిరీస్ అనేది మనకు నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 సుందరకాండ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి నారా రోహిత్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది అండ్ అఫీషియల్ గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 23 నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అయిందో మనకు సెప్టెంబర్ 23 కూడా మనకు జియో హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా అయితే అన్ని లాంగ్వేజ్ అయితే ఉంటుంది. నెంబర్ 13 మౌలి గారు హీరోగా యాక్ట్ చేసిన లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి ఈటీవీ యాప్ అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 2 నుంచి అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. అఫీషియల్గా అయితే వాళ్ళే అనౌన్స్ అయితే చేసేసారు. లిటిల్ హార్ట్స్ మూవీ వచ్చేసి మనకైతే ఈటీవీ యాప్లో వచ్చేసి మనకైతే అక్టోబర్ 2 నుంచి అయితే పక్కాగా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 14 కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీని వచ్చేసి దుల్కర్ సల్మాన్ గారు అయితే ప్రొడ్యూస్ అయితే చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ ఇండస్ట్రీగా అయితే మనకి మూవీ వచ్చేసి నిలిచింది. ఏకంగా 200 కోట్లు అయితే కలెక్ట్ చేసి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ 26 నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ కొత్త లోక చాప్టర్ 1 మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఎగరగా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజ్లో అయితే మనకు ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. సో మనకి ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు నెట్ఫ్లిక్స్ లో కూడా మనకు సెప్టెంబర్ 26 నుంచి అయితే అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. నెంబర్ 15 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన మెద్రాసి మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఫ్లాప్ గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే అఫీషియల్ గా వాళ్ళే డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో అక్టోబర్ 5 నుంచి అయితే పక్కాగా అయితే మనకి మద్రాసి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మద్రాసి మూవీ మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో తెలుగు, హిందీ, తమిళ్ ఇలాంటి లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అక్టోబర్ 5 కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 16 వార్ 2 మూవీ. సో ఈ మూవీ
మూవీలో హీరోస్‌గా వచ్చేసి మనకి ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్స్ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ 400 కోట్లు అయితే మంచి హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుందంటే మనకు అక్టోబర్ 9 నుంచెలైతే పక్కాగా అయితే వార్ 2 మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ వార్ 2 మూవీ కోసం ఎవరైనా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే పక్కాగా అయితే వార్ 2 మూవీ వచ్చేసి అక్టోబర్ 9 నుంచెల్లి అయితే మనకు వార్ 2 మూవీ థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మనకైతే అక్టోబర్ 9 నుంచి అయితే అన్ని లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 17 కిష్కింధాపురి మూవీ. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, చేస్తున్న వాళ్ళందరికీ అయితే థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎందుకంటే మూవీ తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యేటట్టు అయితే కనబడట్లేదు. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకైతే జీ5 వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు అక్టోబర్ 17 నుంచెలైతే పక్కాగా అయితే కిష్కింధాపురి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తారు. సో, అందుకే మనకు 1 మంత్ దాకా అయితే టైం అయితే ఉంది ఈ మూవీ రిలీజ్ కావడానికి. అందుకే థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. థియేటర్‌లో ఈ మూవీ అయితే రన్ అయితే అవుతుంది సక్సెస్‌ఫుల్‌గా అయితే. సో, ఈ మూవీ వచ్చేసి మనకి అక్టోబర్ 17 నుంచెలైతే పక్కాగా అయితే మనకు ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 18 ఘాటీ మూవీ. సో, ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి అనుష్క శెట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మూవీ యాక్చువల్‌గా మనకి థియేటర్స్ ఫ్లాప్‌గా అయితే నిలిచింది అండ్ ఈ మూవీ తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 3 నుంచెలైతే పక్కాగా అయితే మనకి ఘాటీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఈ ఘాటీ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అనుష్క శెట్టి గారి ఫ్యాన్స్ అయితే చాలామంది ఈగర్‌గా వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో, వాళ్ళందరికీ అయితే మనకైతే అక్టోబర్ 3 తారీఖు నుంచెలైతే పక్కాగా అయితే ఈ ఘాటీ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇది ఒక పాన్ ఇండియా మూవీగా అయితే మనకు థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అక్టోబర్ 3 తారీఖు నుంచెల్లి అన్ని లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 19 జూనియర్ మూవీ. సో, ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు ఆహా వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచే రిలీజ్ చేస్తారంటే మనకు తెలుగులో వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 26 నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుంది. సో, కన్నడలో వచ్చేసి మనకు సెప్టెంబర్ 22 నుంచెలైతే మనకు రేపైతే మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది కన్నడ లాంగ్వేజ్‌లో. ఒకవేళ తెలుగు లాంగ్వేజ్‌లో రిలీజ్ చేసినా చేయొచ్చు. సో, తెలుగులో రిలీజ్ కాకపోతే మనకు సెప్టెంబర్ 26న అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 20 మిరాయి మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి తేజ సజ్జా గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్ అయితే చాలా రోజులైతే అవుతుంది. ఇప్పుడు దాకా అయితే మనకు సక్సెస్‌ఫుల్‌గా అయితే 112 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈ మూవీ అయితే ఇప్పుడే అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. 2 మంత్స్ తర్వాతనే మనకి మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచెలైతే రిలీజ్ అయితే చేస్తారట. సో, అక్టోబర్ మంత్‌లో కూడా మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. మనకొచ్చేసి నవంబర్ ఫస్ట్ వీక్ నుంచెలైతే మనకి మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, చాలా కొత్త మూవీస్ అయితే తీసుకొచ్చాను. సో, ఈ 20 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో, హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. 24 అవర్స్‌లోనే కంప్లీట్ అయితే చేసేయండి. అండ్ మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్.